డౌన్లోడ్ చేసుకుంది. డౌన్లోడ్ చేశారండి? ఎస్ మోహన్. ఓకే. సో ఏ డేటానైనా గానీ మనకి సీఎస్‌వి ఫార్మాట్‌లో ఉన్నా, ఎక్సెల్ ఫార్మాట్‌లో ఉన్నా గానీ దాన్ని మనం జూపిటర్ నోట్‌బుక్‌లోకి లోడ్ చేయొచ్చు. అది ఒకవేళ లోకల్ డేటాబేస్‌లో ఉన్నా, క్లౌడ్ డేటాబేస్‌లో ఉన్నా దానికి సంబంధించిన స్పెసిఫిక్ బిట్ ఆఫ్ కోడ్ అనేది మనకు దొరుకుతుంది. దాన్ని యుటిలైజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ సీఎస్‌విలు, ఎక్సెల్ ఫైల్స్‌కైతే చాలా ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ అసలు మనకు కావాల్సిన మ్యాండేటరీ లైబ్రరీస్ ఏంటి? ఇంపోర్ట్ numpy as np, import pandas as pd, import matplotlib dot pyplot as plt. Okay, now here loading the data. హౌ టు లోడ్ ద డేటా? నేను నా డేటాని లోడ్ చేసేదానికి డిఎఫ్ అంటే డేటా ఫ్రేమ్ అని చెప్పి ఒక వేరియబుల్ నేమ్ ఇస్తున్నా. పాండాస్ యూజ్ చేసి నేను లోడ్ చేస్తున్నాను. రీడ్ ఓకే సిఎస్వి. ఇక్కడ మీకు ఏ ఫంక్షన్స్ ఉంటాయో తెలియదు అనుకుంటే పీడీ తర్వాత డాట్ కొట్టి ట్యాబ్ కొట్టారనుకోండి, అందుట్లో ఉండే ఫంక్షన్స్ అన్నీ వస్తాయి. మీకు ఎగ్జాక్ట్ గా గుర్తు లేకపోతే సి అని కొడితే చూడండి, రీడ్ అది కొడితే ఎన్ని రకాల దాంట్లో నుంచి డేటాను రీడ్ చేయొచ్చో మీకు చూపిస్తుంది ఇక్కడ. ఓకే, నాకు రీడ్ సిఎస్వి కావాలి. ఓకే, ఇప్పుడు ఈ డేటా ఎక్కడుంది నా దగ్గర? వేర్ దిస్ ఈస్ ఇన్ డౌన్లోడ్స్, పేస్టింగ్ ఇన్. ఇందుట్లో ఉంది, రైట్. ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుని ప్యారల్ గా చేయడానికి ట్రై చేయండి, లేకపోతే చూడండి తర్వాత ఈ ఫైల్ ఇస్తాను కదా అప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ కస్టమర్ డేటా డాట్ సిఎస్వి. ఇప్పుడు మీరు జస్ట్ ఇలా డైరెక్ట్ గా పెట్టేస్తే ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది? ఇన్వాలిడ్ ఎస్కేప్ సీక్వెన్స్ అని చెప్పి డి అని చెప్పి చూపిస్తుంది. సో మీరు ఇక్కడ రీడ్ మోడ్ పెడితే దెన్ ఇట్ విల్ బి ఫిక్స్డ్. డిఎఫ్. ఇప్పుడు మీరు డేటాని లోడ్ చేస్తారు. డేటాని లోడ్ చేశారు. డేటాని లోడ్ చేసిన తర్వాత యూఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్, రైట్? ఎస్ మోహన్. ఓకే.
స్క్రీన్ చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు కనిపిస్తుందా జూపిటర్ నోట్బుక్ కొంచెం పెద్దగా? హలో ఎస్ మోహన్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేయరా మోహన్? ఎస్ ఫైన్. ఓకే. సో ఇప్పుడు డేటాని లోడ్ చేసాము. డేటాను లోడ్ చేసిన తర్వాత డేటా ఫ్రేమ్లో దాని ఇన్ఫర్మేషన్ గురించి మనం తెలుసుకుందాం. వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ పర్టికులర్ డేటా? ఏమని చూపిస్తుంది చూడండి. వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డేటా? సమ్వన్ కెన్ టెల్ మీ? So it gives the information about the data, what are the columns it has, and how many rows, what is the data type, ఇంకా అంతేనా? and how many columns ఉన్నాయి, index ఏంటి, memory usage, ఇంకా Number of non-null values. ఎన్ని నార్మల్ వాల్యూస్ ఉన్నాయి బాను? 200, sir. 200. నెక్స్ట్ అసలు మనం లోడ్ చేసిన డేటా అనేది ఏ డేటా టైప్, అందులో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఆ రికార్డ్స్ ఇండెక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క కాలం ఏంటి, ఆ కాలం ఇండెక్స్ ఏంటి, దాని నేమ్ ఏంటి, అందుట్లో నాన్ నల్ వాల్యూస్ అంటే జీరో కాకుండా రిమైనింగ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, దాని డేటా టైప్ ఏంటి, ఆ తర్వాత రిమైనింగ్ అన్ని డేటా టైప్స్ ఏంటి, హింట్ 64లు మూడు ఉన్నాయి, మెమరీ యూసేజ్, ఈ డేటా మొత్తం నేను లోడ్ చేసిన తర్వాత నా ర్యామ్ లో ఉన్న సైజ్ ని, స్టోరేజ్ ని ఎంత వాడుకుంటుంది, 4.8 KB. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? Yes ma'am. yes sir, ఓకే. రైట్. సో ఇప్పుడు ఇది ఎందుకు? టు అండర్స్టాండ్ డేటా సెట్. ఓకే. ఓకే, డేటా సెట్ ని బ్రీఫ్ గా అండర్స్టాండ్ చేసేసుకున్నాం. ఓకే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నా టు అబ్జర్వ్ ది శాంపిల్, వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ వీ హ్యావ్? To observe the sample, what are the different options we have? To observe. చెప్పండి. వినిపించట్లేదా నా వాయిస్ మీకు? వినిపిస్తుంది మోహన్. We can use describe, sir. డిస్ప్లేనా? Describe, sir. పాండాస్ మనం డిస్కస్ చేయలేదు కదండి, అసలు మీకు తెలియదు కదా పాండాస్ అంటే ఏంటో కూడా. తెలియదు కదండి? హలో, డిస్కస్ చేసాం మోహన్, తెలుసు.
ఇందుట్లోనే హెడ్ ఉంటుంది, ఇందుట్లోనే టైల్ ఉంటుంది, ఇందుట్లోనే స్పెసిఫిక్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ చూడొచ్చు. ఓకే. ఓకే. ఒకసారి మీరు దీన్ని అబ్జర్వ్ చేశారు. ఓకే. రైట్. ఏమున్నాయి కస్టమర్ ఐడి అంటే నథింగ్ బట్ ఇండెక్స్ ఉంది. ఆ తర్వాత యాన్యువల్ ఇన్‌కమ్ వచ్చేటప్పటికి థౌసండ్స్ ఆఫ్ డాలర్స్‌లో ఉంది. ఇక్కడ 117 అంటే 117 థౌసండ్స్ ఆఫ్ డాలర్స్. 117 థౌసండ్స్ ఆఫ్ డాలర్స్. అండ్ అట్లాగే స్పెండింగ్ స్కోర్ ఉంటే స్పెండింగ్ స్కోర్ ఏమో 1-100. ఓకే. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన డేటాలో మెయిన్ ఫీచర్స్ ఏంటివండి? మెయిన్ ఫీచర్స్ ఏంటి? Annual income, Income, spending. spending score. ఎందుకండి అంత కన్‌ఫ్యూజ్ అవుతున్నారు? లేకపోతే అంత స్లోగా ఉన్నారేంటి? కన్‌ఫ్యూజన్ ఏమన్నా ఉందా అందుట్లో మీకు? No, sir. మరి ఫాస్ట్‌గా చెప్తే మనం ఫాస్ట్‌గా వెళ్తాం గదా! విజువలైజింగ్ ది డేటా. ఓకే. డేటాలో ఏం విజువలైజ్ చేయాలి? స్పెండింగ్ స్కోర్‌కి, యాన్యువల్ ఇన్‌కమ్‌కి. ఐదర్ యాన్యువల్ ఇన్‌కమ్ అండ్ స్పెండింగ్ స్కోర్ రిలేషన్‌షిప్ బిట్వీన్ నాట్ ఫిష్ అండ్ ఫిషర్‌మ్యాన్. యాన్యువల్ ఇన్‌కమ్ అండ్ స్పెండింగ్ స్కోర్‌ని మనం అబ్జర్వ్ చేయాలి. ఒక స్కాటర్ ప్లాట్‌ని డ్రా చేయాలి మనం. ఎట్లా చేస్తాం? plt.scatter plot. స్కాటర్ ఎక్స్ యాక్సిస్ ఇవ్వాలి, వై యాక్సిస్ ఇవ్వాలి. మన ఎక్స్ యాక్సిస్ ఏంటిది? మన డేటాలో ఉన్న ఏ కాలము? ఓకే. రైట్. సో, ఇప్పుడు ఇక్కడ నేను కాలమ్ నేమ్స్ చూస్తానండి డేటా ఫ్రేమ్‌లో ఉన్నాయి. To show all the column names. In the data frame. df.columns. Okay. Column name ఏంటిది? Annual income. So this is what I want to see it on x-axis. Okay. Right. And then after that, నా y-axis. Y-axis మీద ఏం చూడాలనుకుంటున్నాను? Spending score. Spending score. Absolutely. డేటా ఈస్ నాట్ ఓకే. మనం ఈ డేటాకి ఇచ్చిన నేమ్ ఏంటిది? మనం డేటాకి ఇచ్చిన నేమ్ ఏంటిది యాక్చువల్‌గా? Data. డిఎఫ్. సో చూడండి డేటా ఎట్లా ఉందో. సో దిస్ ఈస్ ద ఎంటైర్ 200 పాయింట్స్ ఆఫ్ ది డేటా హౌ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. యూ గెటింగ్ వాట్ ఐయామ్ సేయింగ్? సో ఇక్కడ మీకు కొంచెం క్లారిటీ లేదు. ఏది ఎక్స్ యాక్సిస్, ఏది వై యాక్సిస్ అని చెప్పి కనిపిస్తే బాగుంటది కాబట్టి పిఎల్టీ డాట్ టైటిల్ పెట్టాను. యాన్యువల్ ఇన్కమ్ వర్సెస్ స్పెండింగ్ స్కోర్. ఓకే. టైటిల్ కూడా పెట్టాను. రైట్. పిఎల్టీ డాట్ x label plt dot y label okay, x label y label వచ్చింది, y label వచ్చింది. ఓకే. రైట్. నౌ వాట్ ఐ వాంట్ టు సీ. ఓకే. సో ఈ పర్టిక్యులర్ టెక్స్ట్ ఉంది చూసారా?
దీన్ని మనం రెసిడ్యూ అంటాం. టు రిమూవ్ దట్ రెసిడ్యూ వీ నీడ్ టు యూజ్ plt డాట్ షో. ఓకే, టు రిమూవ్ ద ఫర్ x లేబుల్, y లేబుల్ క్లియర్, ఫర్ టైటిల్ క్లియర్. ఓకే, need to give data for x axis and y axis reference. Okay, right. X axis reference, y axis reference ఇచ్చాము. Title and నేను ఈ కామెంట్స్ అన్ని మీకు ఎందుకు రాస్తున్నాను అంటే యూ నీడ్ టు హ్యాబిట్యుయేట్. అండ్ అట్లాగే మీ కోడ్ చూసినప్పుడు దెన్ ఈజీ టు అండర్స్టాండ్ వై వీఆర్ రైటింగ్ దట్ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్. Okay, you're able to hear me clearly? Yes, Mohan. Okay, right. So what is the opinion you're getting if you see this particular thing? Any specific number of clusters you can able to assign this data? What's your initial thought on this? ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు, ఎట్లా ఉంటది అనుకుంటున్నారు? Mohan, can we use any centroid? అబ్సల్యూట్లీ మనం సెంట్రాయిడ్స్ ని యూజ్ చేసుకుంటాము. అట్లాగే సెంట్రాయిడ్స్ యూజ్ చేసుకుని ఆల్రెడీ నేను డిస్కస్ చేశాం కదా. అక్కడ మనకు జస్ట్ 4 పాయింట్లు ఉన్నాయి, ఇక్కడ 200 పాయింట్లు ఉన్నాయి. దాన్ని మనం ప్రోగ్రామాటికల్ గా చేస్తే చాలా కష్టంగా ఉంటది కాబట్టి నా విల్ డిపెండ్ అపాన్ ది libraries, then after that we can move forward to next level. Now ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నేను మీకు చెప్పాను కదా ఒక లైబ్రరీని మెషిన్ లెర్నింగ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫస్ట్ అందరికీ తెలియాల్సిన లైబ్రరీ, వాడాల్సిన లైబ్రరీ scikit-learn. scikit-learn ఇది మన దాంట్లో ఉండి ఉండకపోవచ్చు, రైట్, ఉండి ఉండదు కాబట్టి దెన్ pip install sklearn. Specified sklearn. ఓకే, ఇందులో నుంచి నిన్న కూడా ప్రాబ్లం ఫేస్ చేశాం కాబట్టి పెట్టుకోండి. ఇందులో నుంచి ఇన్స్టాల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్స్టాల్ చేయాలి. మల్టిపుల్ లైబ్రరీస్ జూపిటర్ నోట్బుక్ లో నుంచి ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది ఒకసారి రీసెర్చ్ చేయండి. జస్ట్ ఒక చిన్న ట్రిక్ ఉంటుంది అంతే. అదర్వైజ్ లేకపోతే ఒకే కోడ్ లైన్ లో ఆ స్పెసిఫిక్ ఇన్స్టాల్ పిప్ కమాండ్ మాత్రమే వాడి మీరు ఇన్స్టాల్ చేయొచ్చు. చాలా అయిపోయిందంట. రైట్ నా ఫ్రమ్ ఇంపోర్ట్ ఓకే SQLn లో మల్టిపుల్ మాడ్యూల్స్ ఉంటాయి. ఇందులో మనకు కావాల్సింది క్లస్టర్ మాడ్యూల్. క్లస్టర్ మాడ్యూల్ లో మనకి ఏం కావాలి? క్లస్టర్ మాడ్యూల్ కి మీన్
దీని నేమ్ ఇది నేమింగ్ కన్వెన్షన్. ఎందుకని కే మీన్స్ కే క్యాపిటల్ ఎం క్యాపిటల్ రిమైనింగ్ లెటర్ స్మాల్ అంటే నో, దట్స్ అ కన్వెన్షన్ అంతే. ఫ్రమ్ స్కేలర్ డాట్ క్లస్టర్ what came in no module scalar it is showing sklearn learn. ఓకే, రీస్టార్ట్ చేస్తే కానీ యాక్సెప్ట్ చేయలేదు. రీస్టార్ట్ కెర్నల్ ఏదైనా కొత్త దాన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ప్రాపర్గా వర్క్ అవుతుంది, ఒక్కొక్కసారి రీస్టార్ట్ చేస్తేనే వర్క్ అవుతుంది. దాన్ని రీస్టార్ట్ చేసామంటే మనం వన్స్ అగైన్ వీ నీడ్ టు కమ్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. మరి బికాస్ డేటా అంతా why it is why oh it's pip install scikit-learn sklearn అనేది అలవాటు. No, it will work. ఓకే, ఇందులో నుంచి కే మీన్స్ అనే దాన్ని పట్టుకొచ్చాము. కే మీన్స్ ని పట్టుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనం? మనకు అసలు ఈ మన దగ్గర ఉన్న డేటాతో ఎన్ని క్లస్టర్స్ వస్తాయి అనేది కూడా మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు. ఈ ఎన్ని క్లస్టర్స్ వస్తాయి అనేది కూడా మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు. గుర్తుపెట్టుకోండి, రియలిస్టిక్ సినారియో ఇది. మనం మనకి క్లయింట్ ఇచ్చిన డేటాలో ఆడు క్లస్టరింగ్ ఒక డేటా ఇచ్చాడు, నాకు కొన్ని గ్రూపులు కావాలన్నాడు. అవి ఎన్ని గ్రూపులు, అసలు ఈ డేటా ఎన్ని గ్రూపుల్లోకి బెస్ట్ వేలో ఫిట్ అవుద్ది అనేది మనకి తెలియదు. చూడంగానే తెలియదు, ఎవడో చెప్పలేడు. కానీ కొన్ని స్పెసిఫిక్ టెక్నిక్స్ యూస్ చేసుకుని ఎక్కడ ఎక్కడెక్కడ బెస్ట్ వే ఆఫ్ దిస్ పర్టికులర్ ఆల్ ది పాయింట్స్ ఇంటూ నంబర్ ఆఫ్ క్లస్టర్స్ అనేది వీ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై. దాన్ని ఏం చేస్తాము అంటే ఓకే, మన దగ్గర డేటా ఉంది, ఫీచర్స్ ఉన్నాయి. అట్లాగే నేనేమంటున్నాను అంటే కీ మీన్స్ అంటున్నా. మనం నిన్న ఏదైతే ఫిజికల్ గా డిస్కస్ చేసామో తీసుకుని ఫస్ట్ డిఫాల్ట్ గా ఒక 2 అనుకుని, ఆ తర్వాత ప్రతిదానికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని ఐడెంటిఫై చేసి ఒక్కొక్క దానికి అసైన్ చేసుకుంటూ అట్లా మూడిట్లని 3 గ్రూపులుగా అసైన్ అయిన తర్వాత ఆ మధ్యలో సెంట్రాయిడ్ ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని దెన్ వి డిడ్ దట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ కదా. సో సేమ్ థింగ్ యూ నీడ్ టు డూ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ పర్టికులర్ scikit-learn లైబ్రరీ. సో అది ఏంటి ఎట్లాగా అంటే ఎల్బో కర్వ్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటది. ఆ ఎల్బో కర్వ్ ని బేస్ చేసుకుని మనకి ఆప్టిమల్ నంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఎన్ని ఉంటే ఈ స్పెసిఫిక్ డేటా సెట్ కి బాగుంటది అనేది వీ కెన్ ఏబుల్ టు గివ్ అనమాట. ఫస్ట్ మనం ఒక ఇటరేటివ్ ఆపరేషన్ చేయాలి కదా. ఆ ఇటరేటివ్ ఆపరేషన్ ని ఎలా చేస్తాము అనేది ఐ విల్ షో టు యూ. సో అసలు ఫస్ట్ మనకి
ఎన్ని క్లస్టర్స్ 200 పాయింట్లు ఉన్నాయి కాబట్టి 200 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క క్లస్టర్‌కి ఒక్కొక్క 10 రికార్డ్స్ ఉన్నాయి అనుకున్నా గాని ఓకే. సో, ఏం చేద్దామంటే మనం ఒక 10 క్లస్టర్స్ వరకు ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ పోదాం. ఒక క్లస్టర్‌లో ఉంటే పెద్ద ఏం తేడా ఉండదు కదా! 2 క్లస్టర్‌లు ఎలా చేస్తాం? నిలువుగా చేస్తామా? అడ్డంగా చేస్తామా? డయాగనల్‌గా చేస్తామా? డయాగనల్‌గా చేస్తే ఏ డయాగనల్‌గా చేస్తాం. 3 క్లస్టర్‌లు ట్రయాంగిల్ ఎక్కడ సెపరేట్ చేస్తాం? ఇట్లాగా. సో, హ్మ్. నేనేం చేస్తున్నా అంటే ఫర్ A in range. Okay, in range 1 to 11. What's the meaning of it? వన్ టు What is 11 రేంజ్లో ఉండే వాల్యూస్ని తీసుకుంటున్నాను. రిపీటేషన్ చేస్తున్నాను. K? K means equal to K means n clusters. N clusters is equal to K. K అనే వేరియబుల్ నుంచి నేను నంబర్ ఆఫ్ క్లస్టర్స్ అనే డైనమిక్ వాల్యూని కాల్ చేస్తున్నా. అండ్ ర్యాండమ్ స్టేట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తాను చూడండి. రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటాలో నుంచి ప్రతిసారి కూడా శాంపిల్‌గా కొంత డేటాని ట్రైనింగ్‌కి, కొంత డేటాని టెస్టింగ్‌కి స్ప్లిట్ చేస్తాం. మీరు మోడల్ పెర్ఫార్మన్స్ అబ్జర్వ్ చేయాలి అంటే ర్యాండమ్‌నెస్ ఉండాలి. కరెక్టే. కానీ ఆ ర్యాండమ్‌నెస్‌తో పాటు మోడల్ పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ అవుతుందా లేదా తెలియాలంటే ఎప్పుడూ కూడా మీరు ఒకే ర్యాండమ్ డేటా మీద మీరు ట్రైనింగ్ చేయాలి, టెస్టింగ్ చేయాలి. అదర్‌వైజ్ మీరు ఎప్పటికి కూడా క్వాలిటీ మీద ఒక స్పెసిఫిక్ అండర్‌స్టాండింగ్‌కి, స్పెసిఫిక్ నాలెడ్జ్‌కి రాలేరు. సో, అందుకనే ఏం చేయాలి అంటే యూ నీడ్ టు బి వెరీ గుడ్ అండ్ యూ నీడ్ టు బి వెరీ కాన్ఫిడెంట్ ఇన్ handling this particular specific thing. What it is, you need to give some specific random number, okay? Some specific random number to pick the same type of random records each and every time when your model running. మనం ట్రైన్ చేయడానికి, టెస్ట్ చేయడానికి వాడే డేటాలో మనకి కావాల్సిన స్పెసిఫిక్ ఆపరేషన్‌కి అదే టైప్ ఆఫ్ డేటా ఎప్పుడు పిక్ అవ్వడం కోసం మనం అక్కడ రాండమ్ స్టేట్‌ని ఇస్తున్నాం. ఓకే. తర్వాత కే మీన్స్‌ని డిఫైన్ చేసాము. కే ఎంఈఏఎన్ఎస్. కే మీన్స్ అల్గారిథంకి మనం ఇచ్చిన డేటాని ఫిట్ చేస్తున్నాం. అంటే ట్రైనింగ్ చేస్తున్నాం. అంటే ఏంటిది? మన డేటా మొత్తాన్ని దానికి ఇచ్చేసి నువ్వు ఈ డేటాలో నుంచి నీకు అర్థమయ్యే రిలేషన్‌ని ఐడెంటిఫై చెయ్యి. ఎలా ఐడెంటిఫై చేస్తదది? అదేమి దానికి మనలాగా కాస్త కూస్తో బుర్ర ఉండదు కదా! చూడంగానే చెప్పడానికి. సో, అప్పుడు నేనేమిస్తున్నా అంటే దానికి ఐ యామ్ గివింగ్ నా డేటాలో నుంచి కాలమ్స్‌ని ఇస్తున్నా. నా డేటాలో ఏ కాలమ్స్ ఉన్నాయి? నా డేటాలో ఉన్న కాలమ్స్ యాన్యువల్ స్పెండింగ్స్, ఈ స్పెసిఫిక్ కాలమ్స్ అన్నాను. ఇంకో కే మీన్స్ అల్గారిథం. నా దగ్గర ఉన్న కాలమ్స్ ఇయ్యి. నువ్వు అటెండ్ అవ్వు. ఓకే. ఈ పర్టిక్యులర్ ప్రతిదానికి కూడా ఒక్కొక్క కే వాల్యూకి కే వాల్యూ 1 వచ్చినప్పుడు ఎంత? కే వాల్యూ 2 వచ్చినప్పుడు ఎంత? కే వాల్యూ 3 వచ్చినప్పుడు ఎంత? కే వాల్యూ 4 వచ్చినప్పుడు ఎంత? ఇట్లా ప్రతిసారి కూడా ఉంటది కదా! సో, ఆ ప్రతి వాల్యూని కూడా మనం స్టోర్ చేసుకొని పెట్టుకుందాం. స్టోర్ చేసుకొని పెట్టుకుంటే now what I'm doing, you need to tell me. ఏం చేస్తుంది ఇది? ఏం చేస్తుందండి? యాడ్ చేస్తుంది.
దేనికి? ఇనర్షియా అని మీరు ఒక వేరియబుల్ ఒక లిస్ట్ డమ్మీ లిస్ట్ క్రియేట్ చేసుకొని అందులోకి అపెండ్ చేస్తున్నారు. ఏ వాల్యూని అపెండ్ చేస్తున్నాను? కే మీన్స్ లో వచ్చిన ఇనర్షియా సెంటర్ ఏదైతే ఉందో, ఇనర్షియా అంటే ఏంటండి? ఇట్స్ జస్ట్ ఫిజిక్స్ టర్మ్. నేను చెప్పాను కదా మీకు ఇందాక ఎగ్జాక్ట్ గా ఏది దేనికి వాడడానికి పనికొస్తది అని చెప్పి. సో దట్ ఈస్ ఇట్. ఓకే నా ఇది ఇనర్షియా. ఓకే. సో ఇప్పుడు మనం ఈ ఎల్బో కర్వ్ అనేది జనరేట్ చేయాలి అంటే వాట్ వి నీడ్ టు బి థరో ఎట్, ఎక్కడ పర్ఫెక్ట్ గా మెర్జ్ అవుతుంది, ఎక్కడ పర్ఫెక్ట్ గా మనకి ఇన్ఫర్మేషన్ ని చూపిస్తుంది అనేది మనకి క్లియర్ కట్ గా తెలియాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే ఇట్ నీడ్ టు బి వెరీ క్లియర్ వేర్ వీఆర్ గెటింగ్ ది ఎల్బో షేప్. సో ఆ ఎల్బో షేప్ ఎట్లా వస్తుంది, దేనికి చేయాలి అంటే ఐ విల్ షో plt.plot. ఓకే, ప్లాట్ చేయాలి. ఆ ప్లాటింగ్ దేనికి మధ్యలో ఉండాలి అంటే రేంజ్ ఆఫ్ 1 to 11. ఈ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ క్లస్టర్స్ అనేవి ఒక యాక్సిస్ మీద అండ్ ఇనర్షియా అనేది ఒక యాక్సిస్ మీద అండ్ ఓకే రైట్ లైక్ దిస్. Now okay, now plotting this particular inertia and as well as a number of clusters. ఒకసారి చూడండి. Inertia is not defined. Okay, ఎందుకంటే ఇది కూడా ఎక్స్క్లూడ్ చేయలేదు కాబట్టి డేటా ఈస్ నాట్ డిఫైన్. నెక్స్ట్ టైం నుంచి డేటా అని చెప్తే ఫైన్ చేసి పడేస్తాను. ఓకే, what it is value error, why it is showing is not a valid format of string. Okay, okay, now you can see మన ఎల్బో కర్వ్ లో ఎగ్జాక్ట్ గా షేప్ బెండ్ ఎక్కడొచ్చిందండి? ఎల్బో షేప్ ఎక్కడొచ్చింది అనుకుంటున్నారు అందుట్లో మీరు? ఏ నెంబర్ ఆఫ్ క్లస్టర్ దగ్గర వచ్చింది అనుకుంటున్నారు? చూడండి, ఇమేజ్ ని అబ్జర్వ్ చేయండి. తెలియట్లేదండి. ఎల్బో అంటే తెలియట్లేదా, లేకపోతే అది ఎక్కడ బెండ్ అయిందో తెలియట్లేదా? 2,50,000 కింద నుంచి ఇట్లా స్టార్ట్ అయింది. అది కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. 2,50,000 అని చెప్పడం కరెక్టా, లేకపోతే కింద ఉన్న నంబర్ ఆఫ్ క్లస్టర్స్ అనేది చెప్పడం కరెక్టా? సరే, మీ ఎల్బో వరకు ఉన్నదిను మీ చెయ్య, ఎల్బో నుంచి కింద ఉన్నదిను ఎల్బో నుంచి షోల్డర్ వరకు ఉన్నది ఎట్లా ఉంటది? హౌ ఇట్ విల్ బి లుక్ లైక్? మీరు చెప్పినట్టుగానే ఉంటుందా?
చెప్పండి. హలో! చెప్పండండి. మన ఎల్బో ఎట్లా ఉంటది? పైన చెయ్యి, కింద చెయ్యి కాస్తో కూస్తో కొంచెం పైదానికంటే కింద పొడవుగానే ఉంటుంది. కాదనట్లేదు. కానీ మరీ పై పార్ట్ మరీ చిన్నగా ఉండదుగా కింద చేత్తో కంపేర్ చేస్తే. ఓకే. సో, నేనేమనుకుంటున్నానంటే, ఓకే. మీరు ఆప్టిమల్‌గా చూస్తే ఓకే. బై బై ప్రాక్టీస్ అర్థమైపోద్దిలే అండి. ఫస్ట్ 2 క్లస్టర్స్. ఇక్కడ 3 క్లస్టర్స్ దగ్గర. మళ్ళీ 4 క్లస్టర్స్ దగ్గర. మళ్ళీ 5 క్లస్టర్స్ దగ్గర కూడా బెండ్ ఉంది. 4 క్లస్టర్స్ దగ్గరుంది. మళ్ళీ 6 క్లస్టర్స్ దగ్గరుంది. నేను 4 క్లస్టర్స్‌కి కన్‌ఫైన్ అవుతున్నాను. లేకపోతే ఓకే. నేను 5 క్లస్టర్స్‌కి కన్‌ఫైన్ అవుతున్నానండి. ఈ స్పెసిఫిక్ పార్ట్ ఏదైతే ఉందో 5 క్లస్టర్స్‌కి నేను కన్‌ఫైన్ అవుతున్నాను. ఎందుకని 5 క్లస్టర్స్‌కి కన్‌ఫైన్ అవుతున్నాను అంటే 2 క్లస్టర్స్‌గా ఇస్తే డేటాలో పెద్ద క్లారిటీ ఏమీ రాదు. 3 క్లస్టర్స్‌గా ఇచ్చినా పెద్ద క్లారిటీ రాదు. 4 50 డేటా పాయింట్స్ వస్తాయి. అది కూడా పెద్ద క్లారిటీ రాదు. సో, 5 గాని, 6 గాని. సో, నేను ఫస్ట్ 5కెళ్తున్నాను. ఆ 5లో ఏముంటుంది అనేది నేను ఐ విల్ షో వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ దేర్. ఇప్పుడు నాకు క్లియర్‌గా అర్థమైపోయింది. నా కే మీన్స్ అనేది ఏంటిది? నా కే మీన్స్‌లో బెస్ట్ ఆప్టిమల్ నంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఎన్ని? నేను అనుకున్న దాని ప్రకారం 5. రాండమ్ స్టేట్ ఏమి ఇచ్చాం ఇందాకడ? 342నా? 345. 345. 345. ఇది నా కే మీన్స్. ఇది క్లియర్. ఇప్పుడు ప్రీవియస్‌గా ఉన్న నా ఫిట్టింగ్ డేటాను తీసుకొస్తున్నా. ఈ డేటాను తీసుకొచ్చి నేను ఫిట్ చేసుకుంటున్నా ఇక్కడ. రైట్. కే మీన్స్‌ని ఫిట్ చేశా. ఇప్పుడు డేటా లేబుల్స్‌ని నేను జనరేట్ చేస్తున్నా. అంటే నథింగ్ బట్ ఆహ్, ఎఫ్ డేటా లేబుల్స్‌ని జనరేట్ చేస్తున్నా. లేబుల్స్‌ని జనరేట్ చేస్తున్నా అంటే ప్రతి ఎలిమెంట్‌ని ప్రతి రోని కూడా నేను అది ఏ క్లస్టర్‌లోకి రిలేట్ అయ్యింది. 1లోకా, 2లోకా, 3లోకా, 4లోకా, 5లోకా అనే దాన్ని నేను ఇక్కడ జస్టిఫై చేస్తున్నా. సో, నౌ I perform this particular thing. Now labels are assigned to each and every thing. Now ఇప్పుడు నేనేం చేస్తానంటే I want to visualize how the things are aligned in this particular plane. ఓకే. ఏంటి అంటే స్కేటర్ ప్లాట్ plt డాట్ స్కేటర్. ఓకే. రైట్. నా డేటా ఫ్రేమ్‌లో స్కేటర్ ప్లాట్ నాకు దేనికి కావాలి? స్కేటర్ ప్లాట్ అనేది యాన్యువల్ ఇన్‌కమ్‌కి అట్లాగే స్పెండింగ్ స్కోర్‌కి కావాలి. అలాంగ్ విత్ థట్ సి అంటే కలర్ కోడింగ్. నేను నా డేటాకి క్లస్టర్ నేను అసైన్ చేశాను కదా! క్లస్టర్ నంబరు. అది ఏ క్లస్టరో మనం మొత్తం ఎన్ని క్లస్టర్‌లు అనుకున్నాం? 5 క్లస్టర్‌లు. ఆ క్లస్టర్‌లు కూడా నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్‌ని చూడాలనుకుంటున్నాను. అందుకనే ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు క్లస్టర్ అని చెప్పి పెట్టాను. ఆ క్లస్టర్‌లోకి రావాల్సిన మ్యాపింగ్ కలర్స్ ఏంటి అనేది ఐ యామ్ గివింగ్ ఇట్ హియర్. రెయిన్బో కలర్స్. ఓకే. నౌ హ్మ్.
ఒకసారి చూడండి. హలో 1 2 3 4 5. So these are the clusters. ఇప్పుడు వీటిలో మనం ఏం చేద్దామంటే ఐ ట్రై టు మేక్ మోర్ గుడ్ టు లుక్. సో జస్ట్ ఐఎమ్ యాడింగ్ plt.scatter a means dot cluster సెంటర్స్. నేను క్లస్టర్ సెంటర్స్ ని ఐడెంటిఫై చేశాను, గుర్తుందా మీకు? క్లస్టర్ సెంటర్స్ ని ఎట్లా ఐడెంటిఫై చేసాం? క్లస్టర్ సెంటర్స్ ని ఏ బేసిస్ మీద ఐడెంటిఫై చేసామండి? Indexing. Dot cluster centers one size and color is black. ఏ టైప్ లో చూపించాలి అంటే నథింగ్ బట్ ఓకే సెంటర్స్ ని నాకు అలా చూపించమని చెప్పి అడుగుతున్నా. అండ్ యూఆర్ ఏబుల్ టు ఓకే. సైజ్ పెద్దదైపోయింది, కొంచెం తగ్గిస్తా. ఓకే, ఇంకా పెద్దగా అయినట్టుంది. 150. ఓకే, రెడ్ కలర్ ఉంది కాబట్టి అందుకే రెడ్ కలర్ వాడలేదు నేను. ఓకే రైట్. అవి ఆ క్లస్టర్ సెంటర్స్. ఈ ప్రతి పాయింట్ కూడా ఆ క్లస్టర్ లో ఉన్నది దాంతో ఆ క్లస్టర్ తో సేమ్ గాను వేరే క్లస్టర్ తో డిఫరెంట్ గాను ఉంటుంది. సో ఈ క్లస్టర్స్ కి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్ ఏంటి, డేటాలో నుంచి వచ్చే ఇంటర్ప్రిటేషన్ ఏంటి అనేది నీడ్ టు స్పెండ్ సమ్ స్పెసిఫిక్ టైం అండ్ let me know. I'll try to copy this code to change all these things. Elbow method, and here customer segmentation. స్పెండింగ్ ఎక్కడుంది? స్పెండింగ్ స్కోర్ ఎక్కడుందండి? y యాక్సిస్ లోనా x యాక్సిస్ లోనా? x లేబుల్ లో ఏముంది? యాన్యువల్ ఇన్కమ్. యాన్యువల్ ఇన్కమ్, ఓకే రైట్. ఇక్కడ plt డాట్ షో యూస్ చేస్తే రెసిడ్యూ కూడా పోతుంది. రెసిడ్యూ అంటే నథింగ్ బట్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్. రైట్, నా ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు మనకి ఆడిచ్చిన మన డేటాకి మనం గ్రూపులుగా అసైన్ చేసి ఆ గ్రూపులు ఆ ప్రతి డేటాకి కూడా ఒక క్లస్టర్ని అసైన్ చేసాము. ఆ డేటా మొత్తాన్ని మనం ఇప్పుడు CSVలో సేవ్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా ఫ్రేమ్ ఏంటిది? మన దగ్గర ఉన్న డేటా ఫ్రేమ్ నథింగ్ బట్, సో ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత df డాట్ టు CSV అనే ఫంక్షనాలిటీ ఉంటుంది. టు CSV ఎక్కడికి ఏం పెట్టాలి అంటే కస్టమర్ క్లస్టరింగ్ క్లస్టరింగ్ 5 డేటా డాట్ CSV. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ అనేది ఫాల్స్ పెట్టుకోండి, లేకపోతే మళ్ళీ సపరేట్ గా మీకు నంబరింగ్ వస్తుంది. మళ్ళీ ఈక్వల్ టు ఫాల్స్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మీ హోమ్ డైరెక్టరీ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది. యూఆర్ ఏబుల్ టు సీ.
ఈ డేటా అనేది ఎట్లా ఉంటుందో నేను మీకు చూడండి. ఆర్ ఏబుల్ టు సీ ఈ స్పెసిఫిక్ రికార్డ్ ఏ క్లస్టర్‌కి సంబంధించింది. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? Yes, sir. ఓకే. ఎనీవన్ హావ్ ఎనీ క్వెషన్స్? ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయండి ఎక్కడన్నా? సార్ నెంబర్ ఆఫ్ క్లస్టర్ 6 యూజ్ చేస్తే బెటరా 5 యూజ్ చేస్తే బెటరా అని ఎలా తెలుస్తుంది సార్? నంబర్ ఆఫ్ క్లస్టర్స్ 6 యూజ్ చేస్తే బెటరా 5 యూజ్ చేస్తే బెటరా అని ఎలా తెలుస్తుంది సార్? ఎల్బో కర్వ్ మనం ఎందుకు వాడాము? ఎక్కడైతే ఎగ్జాక్ట్‌గా బెండ్ వచ్చిందో అవన్నీ కూడా బెస్ట్ పాసిబుల్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి నంబర్ ఆఫ్ క్లస్టర్స్. మనకు ఫస్ట్ బెండ్ ఎక్కడొచ్చింది? 2 వచ్చింది. బట్ దట్ ఈస్ నాట్ మీనింగ్‌ఫుల్. 3 దట్ ఈస్ ఆల్సో నాట్ మీనింగ్‌ఫుల్. వై? బికాస్ 200 డేటా ఉంది. మనకు డేటా చూస్తే ఎట్లా ఉంది? కంప్లీట్‌గా మొత్తం అంతా ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నట్టుంది. దీన్ని 3 వేస్‌లోకి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయగలం? దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఎఫిషియెంట్ కదా! అవును సార్. ఓకే. అట్లాగే 4 చేసామనుకో, ఎగ్జాక్ట్‌గా 4 క్వార్టర్స్ లాగా చేసామనుకో, ఇట్ విల్ బి పాసిబుల్ టు అండర్‌స్టాండ్. సో, ఇక్కడ నాకేమనిపించింది అంటే 1 ఈ కార్నర్, లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్, రైట్ సైడ్ అప్ కార్నర్. సో, ఇట్లా నాకు చూస్తే ఇక్కడ ఒక 5 బౌండరీస్ లాగా అనిపించినియి. మీకు ఎగ్జాక్ట్‌గా ఇదే అనిపించాలని లేదు. బట్ బై డూయింగ్ యూ ఆర్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ how many exactly things you need to how many exactly clusters you need to take based on the visualization of your data and as well as with the elbow curve. సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను కదా, వీటిని మీరు ఒకసారి చూడండి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు క్లియర్ బౌండరీస్ కనిపిస్తున్నాయా లేవా? కనిపిస్తుంది సార్. ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ బౌండరీసే కనిపిస్తున్నాయి కదా. ఒక గ్రూప్ కి అవును ఒక సార్. గ్రూప్ కి మధ్యలో కొంచెం గ్యాప్ లాగా కనిపించడము. ఆర్ ఏబుల్ టు సీ? సార్ సార్. సో దిస్ ఈస్ అ వే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రైట్, ఇప్పుడు ఈ డేటాను పెట్టుకుని మీరు దీన్ని పెట్టుకుని ఒక్కొక్క క్లస్టర్ ని వాట్ ఈ ఓకే ఐ కెన్ ఇంటర్ప్రిటేషన్ అబౌట్ దిస్ 5 క్లస్టర్స్. ఈ 5 క్లస్టర్స్ ఎగ్జాక్ట్ గా ఏమి అయ్యి ఉండి ఉంటాయో యు నీడ్ టు ఐడెంటిఫై. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ గైస్? సార్ శ్రవంతి? Yes, Mohan. ఓకే, డన్. సో ఈ ఫైల్ ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, ఒకసారి చెక్ చేసుకొని చెప్తారా? సింపుల్ ఎంఎల్ ఇంప్లిమెంట్ అని చెప్పి చూడండి ఇవాళ సెకండ్ సేమ్ అదే నేమ్తో. Yes, Mohan, కనిపిస్తుంది. ఓకే, దట్ ఈస్ దిస్ పర్టికులర్ కోడ్. మనం డిస్కస్ చేసిన రైట్ చేసిన కోడ్ అంతా ఇట్ ఈస్ దేర్ ఇన్ ఇట్. ర్యాండమ్ గా ఒక శాంపిల్ డేటాను తీసుకోండి.
use the same code with a little bit of tweaks. You can able to experiment it. In case if you have any doubts, please try to discuss in the group. Okay. So k-means clustering అయిపోయింది కదా. Now we go with the hierarchical clustering and agglomerative clustering and different type of clustering algorithms we'll see in the next class. Thank you guys.